చెడు చెవులో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నా. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టుర్రు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అంటే, నేను అమ్మతోడు చెప్తున్న, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రా అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి. అరే ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు. ఇంకా మంచి చేసిన డైలాగులు కొడుతుండు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా, అవ్వా పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక 1,00,000 రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబడి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు అంటే పడది, ఆయనకు టింగు అంటే నచ్చదు. ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ అంటాడు. మీరు పడతాయి చూడు, 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారి నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం, అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు మరి? టకీమని పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిరి ఏమైనా ఇచ్చిండేమి? ఏమి లేవు కదా. టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకి 4000, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయా మరి? టకీమని 4000? టకీ లేదు, టుకీ లేదు.
మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 వాళ్ళకన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు. అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్న పత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా? పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది. మొన్న మీరు చూడొచ్చు, కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గులగొడతాడు. మూసి అంటాడు. మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపిండు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు, ఇది వంకర్ ఉంది, అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పనులు పూర్తి చేసినాం. 90% పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్లు తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవ్వాలి, నీళ్లు తీసుకురావాలి. ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పోతల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరికాయి. అందుకే ఏం చేయాలి? మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయం